గత వారము మనము కృతగా జన్మించడము అనే అంశాన్ని మొదలుపెట్టుకొని కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఆ అంశాన్ని కంటిన్యూ చేయడానికంటే ముందు 1-2 అంశాలను నేను కొద్దిగా క్లియర్ చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాను. కొన్ని విషయాలు మనం క్లారిఫై చేసుకున్న తర్వాత ఆ అంశాన్ని కంటిన్యూ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగా ఇప్పుడు క్రైస్తవ సమాజంలో అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. మనం కొంచెం నేర్చుకున్న తర్వాత మిగతా విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి. ఈ విషయం మనందరికీ తెలుసు కదండి. వేరు వేరు సిద్ధాంతాలను కలిగిన వేరు డినామినేషన్స్తో మనం అనేక సంఘాలను చూస్తూ ఉన్నాం. అది బ్యాప్టిస్టే కావచ్చు, లేకపోతే పెంటెకోస్తే కావచ్చు, బ్రదర్ అనే కావచ్చు, చర్చ్ ఆఫ్ క్రైస్టే కావచ్చు, లేకపోతే చాలా డినామినేషన్స్ మనం క్రైస్తవ సమాజంలో చూస్తాం. అయితే ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క సిద్ధాంతాన్ని లేకపోతే ఒక్కొక్క డాక్ట్రిన్ని ఫాలో అవుతుంటుంది. అంటే ఎవరికి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు వారికి బయలుపరిచిన కొన్ని విషయాలను ఆధారం చేసుకొని ఆనాటి క్రైస్తవ సమాజము కొన్ని సిద్ధాంతాలను ఏర్పాటు చేసుకుంది. దానిని వాళ్ళు ఫాలో అవుతూ వస్తున్నారు. అదేవిధంగా ఆ సంఘంకు వెళ్తున్న వారు దానిని ఫాలో అవ్వడము పరిపాటిగా మారిపోయింది. అందులో తప్పేం లేదు. అది అలా నడుస్తుంది. చాలా డినామినేషన్స్ ఉన్నాయి. ఈ విషయం మనకందరికీ తెలుసు. చాలా టీచింగ్స్ కూడా మనం చూస్తున్నాం కదా. చాలా డాక్ట్రిన్స్ కూడా దాన్ని బేస్ చేసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇందులో ఏ డాక్ట్రిన్ సరి అయినది, ఏ డినామినేషన్ సరి అయినది, ఏది కరెక్ట్గా వెళ్తుంది? అన్ని డినామినేషన్స్ ఉన్నాయి. ఒక డినామినేషన్ వాళ్ళు అంటారు మేము ఫాలో అయ్యేది సరి అయినది, సత్యము అని అనుకుంటున్నాం. ఒకరు అనుకున్నప్పుడు మిగతావన్నీ తప్పనే కదా వీళ్ళ ఉద్దేశ ప్రకారము కదండి. ఒక డినామినేషన్ వాళ్ళు మేము ఫాలో అయ్యేది సరి అయినది అని అనుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు అని అర్థం. వాళ్ళు అనుకుంటారు మేము సరి అయినది అయినప్పుడు మిగతా వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు, వాళ్ళు ఫాలో అయ్యేది రాంగ్ అనుకుంటున్నారు. ఈ విధంగా ఒకరినొకరు అనుకుంటున్నప్పుడు అన్ని డినామినేషన్స్ రాంగేగా అలాంటప్పుడు కదా. ఒకరిని ఆధారం చేసుకొని మిగతావన్నీ తప్పు అనుకున్నప్పుడు వాళ్ళ దృష్టిలో అన్నీ తప్పు అయిపోతాయి. అలాంటప్పుడు ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు రెండవసారి వచ్చినప్పుడు ఏ డినామినేషన్ వాళ్ళు ఎత్తబడతారు, ఏ సంఘం వాళ్ళు ఎత్తబడతారు అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ఏదో ఒక సంఘం వాళ్ళు కరెక్ట్ అయి ఉండాలి అలాంటప్పుడు కదా. ఇన్ని డినామినేషన్స్ వచ్చాయి, ఇన్ని సిద్ధాంతాలు వచ్చాయి, ఇన్ని డాక్ట్రిన్స్ వచ్చాయి అని అంటే ఎవరు అంతకు వారు మేము సరైనది అని అనుకున్నప్పుడు ఏదో ఒక సంఘము ఏదో ఒక డినామినేషన్ ఎత్తబడుతుంది అనుకున్నప్పుడు మిగతా డినామినేషన్స్ అన్నీ కూడా విడిచిపెట్టబడతాయనేగా దాని అర్థం. అంతే కదా. మరి వీళ్ళందరూ తప్పు చేస్తున్నారా? వీళ్ళందరూ వెళ్ళేది తప్పుడు మార్గంలో వెళ్తున్నారా? వాళ్ళు అనుసరించేది బైబిల్ని కాదా? ఏ డినామినేషన్ వాళ్ళు సరిగా సంఘంలో ఎత్తబడతారు క్రీస్తు వారు వచ్చినప్పుడు? ఖచ్చితంగా అలా జరగదు. ఒక డినామినేషన్ని ఆయన తీసుకుని వెళ్ళడు. ఏ డినామినేషన్లో కొంతమందిని, ఆ డినామినేషన్లో కొంతమందిని, ఆ డినామినేషన్లో కొంతమందిని తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకువెళ్తున్నాడు? దేని ఆధారంగా ఆయన తీసుకువెళ్తున్నాడు? ఈ విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ డినామినేషన్స్ అనేవి ఆనాటి నుంచి కూడా ఉన్నాయి కదా. ఆదిమ సంఘంలో నుంచి కూడా ఉన్నాయి. ఈనాటి వరకు ఇంకా ఎక్కువైపోయాయి అవి. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? ఎవరిని ఫాలో అవుతున్నాం మనం? దేనిని ఫాలో అవుతున్నాం? ఆనాటి సంఘంలో పౌలు గారు ఏమంటున్నారు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10 నుంచి కొన్ని వచనాలను చూస్తే, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా అన్నాడు. పౌలు గారు కొంచెం గట్టిగానే హెచ్చరిస్తున్నాడు ఇలాంటి వారిని. ఏమంటున్నాడు ఆయన?
క్రీస్తు వారు విభజించబడ్డారా? ఆయన కాలు ఒకరిని తీసుకొని పోయి, ఆయన చేతిని ఒకరిని తీసుకుపోయి, ఆయన తల ఒకరిని తీసుకుపోయి ఎవరంతకు వారుగా విభజించుకొని మీరు నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, పౌలు మాకు మాదిరి, అపోల్లో మాకు మాదిరి, కేఫా మాకు మాదిరి, మా సిద్ధాంతం సరైనదని ఆనాటి నుంచి కూడా మీరు ఎలా చెప్తున్నారు? ఎవరి ఉద్దేశ ప్రకారము మీరు మీ ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నారు కదా? ఎవరి నామంలో మీరు బాప్టిజం తీసుకుంటున్నారు? అన్నాడు పౌలు గారు గట్టిగానే, కొంచెం కఠినంగానే హెచ్చరిస్తున్నారు. క్రీస్తు వారు విభజించబడ్డా? ఎవరు వీళ్ళంతా? పౌలు ఎవరు? కేఫా ఎవరు? అపోల్లో ఎవరు? ఈ డాక్ట్రిన్స్ ఏంటి అని పౌలు గారు ఆనాడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే మీ మధ్యలో ఏమున్నాయి అంటున్నాడు? కలహాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పొసగట్లేదు, ఒకరంటే ఒకరికి పడట్లేదు. ఈ సంఘం అంటే ఈ డినామినేషన్ అంటే ఆ డినామినేషన్కి పడదు, ఆ డినామినేషన్ అంటే ఈ డినామినేషన్కి పడదు కదా. అలాంటప్పుడు ఇది ఏది కరెక్ట్గా ఏదనుకుంటున్నారు? మీరు సరైనది అనుకుంటున్నారా అని ఆనాడు పౌలు గారు హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలా ఒకవేళ ఉంటే వారిని ఏమంటున్నాడో తెలుసా పౌలు గారు? 3వ అధ్యాయంలో, ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఏమని మాట్లాడుతున్నాడు? ఇలా అనుకుంటున్నారు అని అంటే అర్థం ఏంటి? నా సంఘం గొప్పది, నా సంఘం గొప్పది, నా సిద్ధాంతం గొప్పది అని అనుకుంటున్నారంటే అర్థం ఏమవుతుంది? మీరు శరీర కార్యాలను నెరవేర్చుకుంటున్నారు, శరీర సంబంధులై ఉన్నారు. ఎందుకు? క్రీస్తువారు విభజింపబడలా. సంఘానికి శిరస్సు క్రీస్తువారే. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, ఏమంటాడు? మనకు ఒకే శిరస్సు ఉన్నాడు, ఒకే క్రీస్తు వారు ఉన్నారు, ఒకే బాప్టిజం తీసుకున్నాం, ఒకే రక్షకుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఒకే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఒకే బాప్టిజం మనది కదా. అదే అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. 4వ అధ్యాయం 4వ వచనము, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒకటే నిరీక్షణ కలిగి ఉండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిజం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైన ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరం కలిగి ఉన్నది ఒకే విశ్వాసము, ఒకే నిరీక్షణ, ఒకే తండ్రి, ఒకే బాప్టిజము, ఒకే శిరస్సు, ఒకే క్రీస్తువారు, ఒకే నిరీక్షణ కదా. అందరూ కలిగి ఉన్నది ఒకటే అయినప్పుడు ఎందుకు ఈ డినామినేషన్స్ వచ్చాయి మీకు? శరీరం ఒక్కటేగా. నేను పలానా దానికి సంబంధించిన వాడని, పలానా వాటికి సంబంధించిన వాడు ఎలా అంటున్నారు అని ఆనాటి నుంచి కూడా పౌలు గారు లేకపోతే వాక్యము ఎంతో మొత్తుకొని చెబుతూ ఉంది. అలా చేస్తే శరీర సంబంధమైన విషయాలు నెరవేర్చుకుంటున్నారు. కాబట్టి మనమందరము కలిగి ఉన్నది క్రీస్తు వారి రక్తములో మనమందరం కడగబడి ఆయనను మాత్రమే శిరస్సుగా కలిగి ఉన్నాం. అందరము కూడా ఆయన శరీరంలోనే భాగాలమే. క్రీస్తువారు విభజింపబడలేదు. మనకు ఏది మాదిరి? వాక్యము ఏం సెలవిస్తుంది అనేది మాత్రమే మనకు ప్రాముఖ్యం. ఒక సంఘం ఏది చెప్తుంది అనేది కాదు, ఒక డినామినేషన్ ఏది చెప్తుంది అనేది కాదు ప్రాముఖ్యం. కానీ వాక్యం ఏం చెప్తుంది, ఏం సెలవిస్తుంది, క్రీస్తువారి మాటలు ఏమున్నాయి, బోధలు ఏమున్నాయి, ఇది మాత్రమే మనకు ప్రాముఖ్యము. ఒక సిద్ధాంతాన్ని కాదు మనం అనుసరించాల్సింది, అది గొప్పది ఇది గొప్పది కాదు. మనకు కావాల్సింది వాక్యానుసారమైన జీవితము మాత్రమే, అందులో ఉన్న సత్యము మాత్రమే. ఇది మాత్రమే మీరు ఆలోచించండి. అందరూ పరిచారకులే, కానీ కార్యసిద్ధి కలుగ చేసేవాడు క్రీస్తువారు, దేవుడు మాత్రమే. పౌలు ఎవరు, అపోల్లో వీళ్ళందరూ పరిచారకులు, ఎంత గొప్ప వాళ్ళైనా పరిచర్య చేసేవాళ్ళు మాత్రమే అని ఆనాటి నుంచి కూడా లేఖనాలు ఖచ్చితంగా సెలవిస్తూ ఉన్నాయి కదండి. ఈనాడు కొంతమంది త్రిత్వాన్ని నమ్ముతారు, కొంతమంది తండ్రి కుమార పరిశుద్ధాత్మను నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కొంతమంది కేవలం తండ్రిని మాత్రమే అంగీకరిస్తారు, క్రీస్తు వారిని పరిశుద్ధాత్మను అంగీకరించరు కదండి. ఇలా ఉందా బైబిల్లో? మరి ఇవన్నీ ఏ సిద్ధాంతాలు, ఎవరు సత్యమో అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. కొంతమంది ఎలా వస్తున్నారు ఇప్పుడు అని అంటే, మనకు ట్రిబులేషన్స్ అనేవి కొన్ని 3 ట్రిబులేషన్స్ ఉన్నాయి. అంటే ప్రీ ట్రిబులేషన్ అని, మిడ్ ట్రిబులేషన్ అని, పోస్ట్ ట్రిబులేషన్ అని. అంటే సంఘము శ్రమ దినాల కంటే ముందుగానే ఎత్తబడుతుంది అనేది ఒక సిద్ధాంతం ఉంది. దీనిని ప్రీ ట్రిబులేషన్ అంటున్నాం. లేకపోతే మిడ్ ట్రిబులేషన్ అంటున్నాం. అంటే సంఘము
శ్రమల గుండా వెళ్తుంది. ఆ శ్రమల మధ్యలోనే సంఘం ఎత్తబడుతుంది. క్రీస్తు వారు వస్తారు, సంఘం ఎత్తబడుతుంది. దీనిని మిడ్ ట్రిబులేషన్ అంటున్నాం. పోస్ట్ ట్రిబులేషన్ అంటే శ్రమల కాలాలు, 7 సంవత్సరాల శ్రమల కాలాల్లో సంఘం వెళ్తుంది. 7 సంవత్సరాల శ్రమల కాలాలు, బహుశ్రమల కాలాల తర్వాత సంఘం ఎత్తబడుతుంది. దీనిని పోస్ట్ ట్రిబులేషన్ అంటున్నాం. మరి దీంట్లో ఏది సత్యము? దేనిని అనుసరించాలి విశ్వాసులు? దేనిని అనుసరించాలి సంఘాలు? ఈ విషయాన్ని కూడా ఆలోచన చేయాలి. కొంతమంది త్రిత్వాన్ని నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఏది కరెక్ట్? ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎవరి సిద్ధాంతాలు అన్నది ప్రాముఖ్యము కాదు. లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి కదా, లేఖనాలు ఏం సెలవిస్తుంది. అందుకనే మీకు ఒక్క విషయం చెప్పి నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కసారి మనం బైబిల్ చదువుతున్నప్పుడు, లేకపోతే సేవకులు చెబుతున్నప్పుడు కూడా కొన్ని విషయాలు అర్థం కావు. ఇలాంటి విషయాలు చెప్తూ ఉన్నప్పుడు కదా, కొంతమంది ఒక రకంగా చెప్తారు, కొంతమంది ఇంకొక రకంగా చెప్తారు. మరి దేనిని నమ్మాలి నేను అని అనుకున్నప్పుడు దాని గురించి అస్సలు మనము వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరము అంతకంటే లేదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపచేస్తుంది. అక్షరము చంపడం ఏంటి, ఆత్మ జీవింపచేయడం ఏంటి? అక్షరం అంటే ఇక్కడ రాయబడిన మాట ధర్మశాస్త్రము గురించి, ఆజ్ఞల గురించి రాస్తూ వస్తున్నాడు. ఈ ఆజ్ఞలు ఒక వ్యక్తిని చంపేస్తున్నాయి. అంటే ఈ ఆజ్ఞ ఒక వ్యక్తిని నిత్య జీవానికి తీసుకువెళ్ళలేకపోతున్నాయి కదండి. ఆనాడు ఆ ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ ఆజ్ఞల ద్వారా ఐగుప్తీయులు కనానుకు చేరుకోగలిగారా? చేరుకోలేకపోయారు కదా. వారి హృదయాన్ని మార్చలేకపోయినాయి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు శరీరానికి సంబంధించినవి, భౌతిక విషయాలకు సంబంధించినవి కదండి. ధర్మశాస్త్రము బయటికి సంబంధించినవి, క్రియలకు సంబంధించింది. కానీ ఆత్మ హృదయానికి సంబంధించింది. మనం కనిపించే పనులు మెచ్చుకునేలా, లేకపోతే ఒకరికి ఆత్మీయంగా కనపడేలా చేసేవి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చవు. హృదయంలో ఒకటి పెట్టుకొని బయట ఒకటి ప్రవర్తించేది ఆజ్ఞలు కదా. హృదయం మారదు. ఆనాటి ఇజ్రాయేలీలు హృదయం మార్చుకోలేకపోయారు. ఆజ్ఞలు ఇవ్వబడినప్పటికీ తప్పులు చేస్తూనే వచ్చారు, పొరపాట్లు చేస్తూనే వచ్చారు, దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తూనే వచ్చారు, బలిలు అర్పిస్తూనే వచ్చారు. హృదయం మాత్రం మారల కదా. అక్షరం ఏం చేస్తుంది? చంపుతుంది. ఆజ్ఞలు చంపుతాయి. ఆజ్ఞ మనల్ని నశింపచేస్తుంది. ఆజ్ఞ మనల్ని పరలోక రాజ్యం. ఏమవుతుంది మనకి? ఆత్మ ప్రాముఖ్యమా, ఆజ్ఞ అక్షరము ప్రాముఖ్యమా కదండి. మనకు 6వ అధ్యాయం యోహాను సువార్తలు కూడా ఆయన శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మనే జీవింపచేస్తుంది కదా. మనకు జ్ఞానం, ఈ ఆజ్ఞలు లేకపోతే బైబిల్కు సంబంధించిన జ్ఞానము మనల్ని ఏం చేస్తుంది అని అంటే పరలోక రాజ్యానికి చేర్చదు. ఉదాహరణకి శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు కదా, ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళు, ధర్మశాస్త్రము పట్ల, ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టిన వాళ్ళు. ధర్మశాస్త్రము తెలియనిది ఏం లేదు వాళ్ళకి. కానీ వారి ప్రవర్తన ఎలా ఉంది కదా. ధర్మశాస్త్రం వాళ్ళకు తెలుసు, జ్ఞానం ఉంది వాళ్ళకి, ఆజ్ఞలు తెలుసు వాళ్ళకి. కానీ వీళ్ళని దేవుడు ఏమన్నాడు? క్రీస్తు వారు ఏమన్నారు? సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. అంటే వారికి ఆజ్ఞలు ఏమైపోయాయి? వాక్యం ఏమైపోయింది వారి జీవితంలో? వారు పరలోక రాజ్యానికి చేరుకోగలిగారా? ఖచ్చితంగా. ఇది అక్షరము చంపుతుంది, జ్ఞానము పరలోక రాజ్యానికి చేర్చదు. మనకు కావలసింది ఆత్మ, ఆత్మానుసారమైన జీవితమే. ఆత్మ మాత్రమే జీవిస్తుంది, మనము పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఆత్మ జీవిస్తుంది. అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపచేస్తుంది కదండి. ఆలోచన, జ్ఞానము, బైబిల్ జ్ఞానము అనేక మందికి చాలా జ్ఞానం ఉంది ఈనాడు కదా. బైబిల్కి సంబంధించి క్రైస్తవేతరులకి మనకంటే ఎక్కువ జ్ఞానం ఉంది
కదా. రెఫరెన్సెస్ చూడకుండా కూడా చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నారు క్రైస్తవేతరులు. మరి వీళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తారా? జ్ఞానం ఉన్నంత మాత్రాన వెళ్ళరు కదా. జ్ఞానము మనల్ని ఏం చేస్తుంది? నిత్యత్వానికి తీసుకువెళ్ళదు. ఆత్మ ప్రాముఖ్యమైనది కదా. ఆత్మ ప్రాముఖ్యమైనది. ఆత్మ మాత్రమే జీవింపచేస్తుంది. నువ్వు ఎంత పరిశుద్ధునివి అన్న దాన్ని ఆధారం చేసుకొని మాత్రమే మనము నిత్యత్వంలోకి ఎంటర్ అవుతాం. ఎంత జ్ఞానాన్ని సంపాదించావు అనేది ఎట్టి పరిస్థితుల్లో మనల్ని పరలోకానికి చేర్చదు. బైబిల్ జ్ఞానం ఎంత ఉంది అనేది పరలోక రాజ్యానికి చేర్చదు. నీ పరిశుద్ధత ఎంతవరకు ఆత్మీయంగా జీవించే ప్రయత్నం చేస్తున్నావు, దీనిని ఆధారంగా మాత్రమే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి చేరుకునే అవకాశం ఉంది. సిలువ మీద దొంగకు ఏ జ్ఞానం ఉంది? ఎంత ధర్మశాస్త్రానికి తెలుసుకున్నాడు కదా. ఏ జ్ఞానం ఉంది ఆయనకి? పరలోక రాజ్యానికి ఏ విధంగా వెళ్ళగలిగాడు సిలువ మీద దొంగ? మారు మనస్సు మాత్రమే, పశ్చాత్తాపము మాత్రమే, తప్పులు ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నిత్యత్వానికి చేరుకోగలిగాడు, పరదేశికి వెళ్ళాడు. ఏది చేరుస్తుంది? ఆత్మ మాత్రమే జీవింపచేస్తుంది. అక్షరము కాదు, జ్ఞానము కాదు, ఆజ్ఞలు అంతకంటే కాదు. ఎప్పుడప్పుడు మనం చేయాల్సి, అందుకే చివరికి ఒక మాట చెప్పి నేను తర్వాత అంశంలోకి వెళ్తాను. ప్రకటన గ్రంథంలో చివరిగా ఆయన చెప్తున్న మాట కూడా అదే. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 11వ వచనంలో, అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను వస్తున్నాను, త్వరలో వస్తున్నాను. వాని క్రియల చొప్పున కదా, వారు ఏ విధంగా జీవించాడు అనే విషయము ఆ 14వ వచనము చివరి 14వ వచనం చదివితే, జీవ వృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. ఏ వస్త్రములు? మన బట్టలా? కాదు, మనకివ్వబడిన రక్షణ వస్త్రము. మనం మలినం చేసుకుంటున్నాం మన అపవిత్రత నుంచి, మనం చేసే క్రియలను బట్టి, ఆలోచనలను బట్టి, మన ఆత్మీయ జీవితము తప్పిపోయిన విధానాన్ని బట్టి మనకివ్వబడిన రక్షణ వస్త్రాన్ని మలినం చేసుకుంటున్నాం. ఎవరైతే ఉతుక్కునే ప్రయత్నం చేస్తారో, పరిశుద్ధంగా ఉండే ప్రయత్నం చేస్తారో అని అర్థం. పరిశుద్ధత మాత్రమే మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది. కానీ అక్షరమును లేకపోతే జ్ఞానమును సంపాదించినంత మాత్రాన పరలోక రాజ్యానికి మనము చేరుకోము. ఈ విషయము మనకు ఎప్పుడు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. మనకు ఏదైనా విషయం అర్థం కాలేదు అని అంటే పర్వాలా, తర్వాత విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చెప్తాను ఆ విషయాలు కూడా. మనకు కావలసింది కేవలము ఆత్మ పరిశుద్ధపరచబడాలి, అంతే. నాకు అర్థం కాలేదు, నాకు జ్ఞానం లేదు, ఇదేదో అర్థం కాలంటే పర్వాలా, దాని గురించి ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అక్షరము మనకు చంపుతుంది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనము పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేస్తున్నామా లేదా, ఇది మాత్రమే నన్ను మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది. మరి వేరేది ఏది కాదు. ఈ రెండు అంశాలను జ్ఞాపకం చేసుకుందాం. ఏది డినామినేషన్ గొప్పది కాదు, కేవలము క్రీస్తు వారు మాత్రమే శిరస్సు సంఘానికి. ఏ డినామినేషన్ వాళ్ళు ఫాలో అవుతున్నది గొప్పది కాదు, క్రీస్తు వారు ఏం చెప్తున్నారు అనేది మాత్రమే ప్రాముఖ్యమైనది. నాకు కొన్ని విషయాలు బైబిల్లో తెలియట్లేదంటే ఏం పర్వాలా, తెలియకపోయినా ఏం నష్టం లేదు. కానీ మనం చేయాల్సిన పని, మనం జీవిస్తున్న జీవితం ఎలా ఉంది, పరిశుద్ధమైన జీవితమా కాదా? పరిశుద్ధత, ఆత్మను మాత్రమే ఎప్పుడు బ్రతికించి ఉండాలి. ఆత్మను చంపివేయకండి కదా అంటాడు కదా. ఆత్మను ఆర్పకండి అంటాడు. ఆత్మను చంపకండి, ఆత్మను ఆర్పివేయద్దు. ఆత్మ ప్రాముఖ్యమైనది మనకు. ఆత్మ ఎప్పుడు మండుతూ ఉండాలి, ఎప్పుడు జీవింపచేయాలి, ఎప్పుడు పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. ఇది మాత్రమే మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఈ రెండు అంశాలు మన మైండ్లో పెట్టుకొని మన ఆత్మీయ జీవితం జీవించే ప్రయత్నం చేద్దాం. తర్వాత వచనాలు మీకు అర్థం అవ్వడానికి అప్పుడు ప్రయత్నం చేసుకుందాం. అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ మనం చేయాల్సింది ఆత్మానుసారమైన జీవితం మాత్రమే. మంచిది. ఈ రెండు అంశాలు మైండ్లో పెట్టుకోండి. తర్వాత అంశాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం లాస్ట్ టైము జన్మతః
పాపం గురించి ఒక అంశాన్ని చెప్పేప్పుడు అది కూడా కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. క్షమించండి. జన్మతః ఎందుకు ఇందాక చెప్పినట్టుగా కొంతమంది జన్మతః పాపము ఉంది అని నమ్ముతారు, కొంతమంది జన్మతః పాపము లేదు అని నమ్ముతారు. సపోజ్ ఉంది అని నమ్మిన వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరా? లేదు అని నమ్మిన వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరా? ఖచ్చితంగా వెళ్తారు, వారి ఆత్మను పరిశుద్ధపరచుకుంటున్నప్పుడు కదా. జన్మతః పాపం ఉంది అని నమ్మిన వాళ్ళు వెళ్ళొచ్చు, లేదు అని నమ్మిన వాళ్ళు వెళ్ళొచ్చు. ఎప్పుడు? వారి ఆత్మీయ జీవితము సరిగా ఉన్నప్పుడు. నీకు జన్మతః పాపం గురించి నీకు తెలియదు కాబట్టి నేను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళను అని అంటాడా దేవుడు? ఖచ్చితంగా అన్నాడు. నీకు జన్మతః పాపం గురించి నీకు జ్ఞానం ఉంది కాబట్టి నేను తీసుకెళ్తున్నాను అని అంటాడా? కాదు కదా. దానిని బేస్ చేసుకొని ఆయన మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాడు. దేనిని బేస్ చేసుకొని? మన పరిశుద్ధమైన జీవితాన్ని ఆధారం చేసుకొని మాత్రమే ఆయన మనల్ని నిత్యత్వానికి తీసుకువెళ్తాడు. సరే, ఏదేమైనా ఆ విషయం టాపిక్ వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. జన్మతః పాపం లేదు ఒకవేళ అని అనుకున్నప్పుడు తెలుసుకోవాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. సపోజ్ లేదు అని అంటే, సపోజ్ జన్మతః పాపం లేదు అని అనుకుందాం. లేదు అని అనుకున్నప్పుడు క్రీస్తు వారు మేరీకి జోసెఫ్కి పుట్టి ఉండవచ్చు కదా. పుట్టుకతోనే జన్మతః పాపము లేదు, పుట్టిన బిడ్డ పరిశుద్ధుడు, ఆ వ్యక్తిలో ఏ పాపము ప్రవేశించదు అని అనుకున్నప్పుడు ఆ బిడ్డ పరిశుద్ధంగా ఎదుగుతూ ఉన్నప్పుడు, అంటే క్రీస్తు వారు మేరీకి జోసెఫ్కే పుట్టి ఉంటే చిన్న బిడ్డగా ఉన్న క్రీస్తు వారు పరిశుద్ధంగానే జీవించాడు. నాలో పాపం లేదని ఎవరైనా స్థాపించగలరా అని ఆయననే ఛాలెంజ్ చేశాడు కదా. అంటే ఆయన జోసెఫ్కి మేరీకే పుట్టి ఉండవచ్చు. పిల్లవానిలో అప్పుడప్పుడు పుట్టిన బిడ్డలో పాపము లేదు అని ఒకవేళ అనుకుంటే జోసెఫ్కి మేరీకే పుట్టి ఉండొచ్చు. పరిశుద్ధాత్మ దేవుని సహాయము అక్కడ అవసరం ఉండేదా? ఆయన పుట్టి చక్కగా బిడ్డగా ఉన్నప్పుడే పరిశుద్ధంగానే పుట్టినట్టే కదా. అప్పుడు వాళ్ళిద్దరికి పుట్టి ఆ బిడ్డలో పాపం లేదు అని అనుకున్నప్పుడు, క్రీస్తు వారిలో పాపం లేదు అనుకున్నప్పుడు ఆయన చక్కగా పెరిగాడు, ఎదిగాడు. 12 ఏళ్ల వయసులోనే తండ్రి పని చేయడానికి అందరితో వాదించాడు, ఆయన తల్లిదండ్రులకు లోబడ్డాడు, ఆయన పాపం లేనివాడుగానే జీవించాడు కదా. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పుట్టాల్సిన అవసరం ఏముంది? జోసెఫ్కు మేరీకే పుట్టి ఉండొచ్చు. ఒక విషయాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు? జన్మతః ప్రతి వ్యక్తిలో పాపం అనేది ఒకటి ప్రవేశిస్తుంది. ఇంకా కొన్ని రెఫరెన్సెస్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఒక్కొక్కసారి మనకి ఏ రెఫరెన్సులు మనకు అర్థమవుతున్నాయి అని అంటే, జన్మతః పాపం లేదు అనే దానికి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయము 13-14 చదివితే, 19వ అధ్యాయము 13-14లో, అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. పరలోక రాజ్యము చిన్నపిల్లల లాంటిది, ఇలాంటి వారిదే. చిన్న పిల్లలది అనలా, ఇలాంటి వారిదే అంటున్నాడు కదా. చిన్న పిల్లలను ఆటంకపరచక వారి నా యొద్దకు రానియండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిది, పిల్లల లాంటి వారిది. ఏంటి ఇలాంటి వారిది అని అంటే, 18వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుతాను, లేకపోతే 2వ వచనాన్ని చదువుతాను. 18వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వాని మధ్యను నిలువబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇలాంటి వారిది, చిన్నపిల్లల లాంటిది పరలోక రాజ్యం. అంటే అర్థం ఏంటి? ఈ బిడ్డల లాంటి మనస్తత్వము కలిగి ఉండాలి అని అర్థం. చిన్న బిడ్డల యొక్క మనస్తత్వం ఏంటి? తగ్గించుకునే స్వభావము. కోపము, ద్వేషము, ఈర్ష్య వారిలో ఉండదు.
ఇలాంటి స్వభావము కలిగి ఉండాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం. తగ్గింపు స్వభావము ఉండాలి అన్నది ఆయన ఉద్దేశం. మరి చిన్నపిల్లలకు ఆ స్వభావం ఉన్నప్పుడు వాళ్ళ శరీరంలో ఎలా పాపం ఉంటుంది కదా అనే ప్రశ్న కూడా వస్తుంది. వాళ్ళకు ఈ స్వభావం ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళ శరీరంలో పాపం ఉంది అని ఎలా చెప్పగలుగుతున్నాము? లేఖనాలనే చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుతాను. 3-4 కలిసి ఉన్నాయి, అవి చదువుతాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఏ విధంగా పంపాడు దేవుడు క్రీస్తు వారిని? పాప శరీరాకారముతో పంపి. శరీరంలో ఏముంది? పాప శరీరాకారము. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? పాప శరీరాకారము అని అంటే మనకు ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్ అంటారు. అంటే క్రీస్తు వారిది పాప శరీర ఆకారము. శరీరంలో పాపం ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ ఆయన శరీరంలో పాపం లేదు. ఎందుకు? పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు కాబట్టి. ఆకారం అలా కనిపిస్తుంది, శరీరము ఆకారం అలా కనిపిస్తుంది, కానీ నిజానికి శరీరంలో పాపం ఉంది అని ఎక్కడ ఉంది? ఈ విషయాన్ని కూడా 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మా రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. పాప శరీరము, మన పాప శరీరము. శరీరం ఏముంది? పాప. ఏ శరీరం ఇది? ఎవరిది శరీరము? చిన్న బిడ్డదా పెద్దవాళ్ళదని సపరేట్గా ఏమన్నా ఉందా? పాప శరీరం ఇది. మనము పుట్టడమే పాప శరీరముతో పుడుతున్నాము. జన్మతః పాపం వస్తుంది. అందుకని ఏమంటున్నాడు అక్కడ? పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి. ప్రాచీన స్వభావము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రాచీన స్వభావము శరీరముతో వచ్చింది కదా. ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన పురుషుడు. ఎవరిది ఇది? అడామిక్ నేచర్. ఇది ఆదాము స్వభావము, పాప శరీరం. ఇది పుట్టుకతోనే పాప శరీరముతో పుడుతున్నాము. ఇది ఆదాము స్వభావం. ఇది అక్కడ లైక్నెస్ ఆఫ్ అని రాయబడింది. పాప శరీర ఆకారముగా క్రీస్తు వారిది. ఆయన పాప శరీర ఆకారముగా వచ్చాడు. లైక్నెస్ అంటే ఆయన దాని మాదిరి పాప శరీర రెఫరెన్స్ అది, అంటే పోలుస్తున్నాడు. ఆయన పాప శరీరముతో రాలేదు, కానీ ఆ ఆకారంతో లైక్నెస్ ఆఫ్ అని రాయబడింది అక్కడ. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడు, కానీ చూడడానికి శరీరము పాప శరీరమే, కానీ పరిశుద్ధునిగా ఆయన ఈ లోకంలో జన్మించాడు అని అర్థం. కానీ ఇక్కడ మనిషి శరీరం ఎలా ఉంది? పాప శరీరాకారము కదండి. పాప శరీరాకారము నిరర్ధకం అవ్వాలి. దానికోసము ప్రాచీన స్వభావము పోవాలి కదా. ప్రాచీన స్వభావం పోవాలి. పాత పురుషుడు నశించాలి. పాత పురుషుడు నశించిపోతే అప్పుడు మన నూతన జీవం వస్తుంది. ఇది ఎలా వస్తుంది అనేది మనము తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏముంది శరీరంలో? పాప శరీరం. ఇది ప్రాచీన స్వభావము, పాత పురుషుడు, ఆదాము స్వభావం. ఇది ఏం జరిగింది? ఏదెను తోటలో ఏనాడైతే ఏ సమయంలో అయితే వాళ్ళు దేవుని మాటకు అవిధేయత చూపించారో అంతవరకు చాలా పరిశుద్ధంగా జీవిస్తున్న ఆదాము అవ్వలు ఏమైపోయారు? ఒక్కసారిగా పాపము వారి శరీరంలో ప్రవేశించగానే, వారు దేవుని మాటకు అవిధేయత చూపించగానే వారి మనస్తత్వం ఏమైపోయింది? వారి స్వభావం ఏమైపోయింది? ఎలా ప్రవర్తించారు వాళ్ళు? ఒకసారి చూద్దామా? అంటే తెలుసు కాబట్టి మనకు నేను డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. 3వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తున్నాం. క్రీస్తు దేవుడు వస్తున్నప్పుడు వాళ్ళు భయపడి తప్పించుకొని పోయారు. భయం ఉందా ఇంతకుముందు ఆదాము అవ్వలకి? దేవుని చూసినప్పుడు భయం లేదు. భయం ఎలా వచ్చింది? పాపము ప్రవేశించింది. ప్రవర్తన మారిపోతుందా? హృదయంలో, శరీరంలో పాపం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో స్వభావం మారిపోతుంది. దేవుని చూసి తప్పించుకుంటున్నారు, భయపడుతున్నారు, పోయి దాక్కున్నారు.
తర్వాత దేవుడు మాట్లాడుతున్నమాట, ఎక్కడ దాక్కున్నావు అని అంటే, ఇదిగో నువ్వు వస్తున్నావు, అందుకు మేము అంటే మీరు పండు తిన్నారా, అదిగో నువ్వు ఇచ్చిన ఇదిగో ఈ స్త్రీ నాకు పండు తినిపించింది. ఏం చేస్తున్నాడు? తప్పు ఒప్పుకోవట్లా. ఏంటి పాపపు స్వభావము? తప్పు ఒప్పుకోము. ఇంతకుముందు లేని ఈ స్వభావం ఎలా వచ్చింది శరీరంలోకి కదా? ఇంతకుముందు లేదు. ఎప్పుడైతే అవిధేయత చూపించామో పాపము ప్రవేశించగానే ప్రవర్తన మారిపోతుంది, స్వభావం మారిపోతుంది, ఆలోచన విధానం మారిపోయింది, జీవిత విధానం మారిపోయింది. తప్పు ఒప్పుకోవట్లా, పాపం ఒప్పుకోవట్లా, ఎదుటి వారి మీద ఎత్తి చూపించే ప్రయత్నము కదండి. నేను కాదు తప్పు చేసింది, ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు కదా. అవ్వ మీద తప్పు మోపుతున్నాడు, దేవుని మీద తప్పు మోపుతున్నాడు. నువ్వు ఇచ్చావు ఈ తప్పు, ఇదిగో నువ్వు ఇచ్చినందుకే నేను తప్పు చేశాను. అవ్వ ఏమన్నా ఒప్పుకుందా? అవ్వ ఒప్పుకోవాలా. సర్పం మీదికి తోస్తుంది. ఎలా వచ్చింది ఈ స్వభావం వాళ్ళకి? ఇది వాళ్ళు వారి శరీరములో ప్రవేశించినప్పుడు ఈ స్వభావము ఒక వ్యక్తిని మార్చివేసింది. ఇంతకుముందు ఉన్న పరిశుద్ధత పోయింది. వారి ద్వారా వచ్చిన ఈ పాపము, ఆ ఒక్క మనిషి ద్వారా తర్వాత ఈ లోకంలోకి పాపము ప్రవేశించింది శరీరములోనే బై డిఫాల్ట్ మనం పాప శరీరముతోనే ఈ లోకంలో జన్మించాం. బై డిఫాల్ట్ జన్మతః ఒక శరీరంలో పాపము వస్తుంది కదండి. ఇది మనము దీన్ని క్లియర్గా వెంటనే ఇది క్లియర్ అవ్వదు, కానీ తర్వాత ఈ నూతన స్వభావం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయం నేర్చుకున్నప్పుడు మనకు కంప్లీట్గా ఈ విషయం అర్థమయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకి సింహం ఉంది కదా, పులి ఉంది, కుక్క ఉంది, నక్క ఉంది. ఇవన్నీ పేర్లు చెప్పంగానే వాటి యొక్క స్వభావం మనకు అర్థమవుతుంది కదా. సింహం యొక్క స్వభావం ఏంటో పేరు చెప్పంగానే అర్థమవుతుంది. దాని శరీరం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. దాని శరీరంలోని స్వభావం ఏంటో మనకు అర్థమవుతుంది. కుక్క యొక్క స్వభావం మనకు అర్థమవుతుంది. ఏనుగు అనగానే దాని స్వభావం, అది ఎలా ప్రవర్తిస్తుందో మనకు అర్థమవుతుంది. ఒక పేరు చెప్పంగానే, ఎందుకు? నేచర్ అది, దాని యొక్క స్వభావం అది. అట్లాగే మనిషి యొక్క స్వభావం ఏంటి? పాప శరీరాకారము, పాపపు స్వభావము మనిషిది కదా. ఎలా వచ్చింది ఈ పాపపు స్వభావము? అక్కడి నుంచి వచ్చింది, మనకి ఒక మనిషి ద్వారా వచ్చింది కదా. లేఖనాలు ఉన్నాయి, పాప శరీరాకారంతో మనిషి పుట్టాడు ఈ లోకంలో. ఆ ప్రాచీన స్వభావం పోవాలి, ఆ శరీరము కట్ చేయబడాలి. దాని కొరకే క్రీస్తు వారు శరీరములోనే ఆయన వచ్చాడు. పాప శరీరాకారంలో వచ్చి శరీరములోనే ఆయన దానికి శిక్ష విధించాడు అని మనం చూసాం ఇందాక రోమీలకు రాసిన పత్రికలో. ఇది మనకు అర్థం అవ్వాలి కదా. సాతాను స్వభావం ఏంటి? అబద్ధికుడు, మోసగాడు. 8వ అధ్యాయంలో యోహాను సువార్త 8వ అధ్యాయము, వాని స్వభావము మొదటి నుంచి కూడా అదే అని మన లేఖనాలలో చూస్తాం. 8వ అధ్యాయము 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధికుడు వాడు, మొదటి నుంచి అబద్ధికుడు. పాపపు స్వభావం వాడిది, మోసం చేసే స్వభావం వాడిది. అదే విషయాన్ని ఆ రోజు ఇంజెక్ట్ చేశాడు ఆదాము అవ్వలో. ఆ ఇంజెక్ట్ చేసిన ఈ విషయమే ఈనాటి వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తిలో పాప శరీరాకారముతోనే ఈ లోకంలో మనిషి జన్మిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కదా. ఏది తీసుకున్నా, ఒక చెట్టుని తీసుకున్నా, ఒక జంతువుని తీసుకున్నా, దానికంటూ ఒక స్వభావం ఉంది. మనిషికి కూడా ఒక స్వభావం ఉంది. అందుకనే శరీర కార్యాలు అనేకములు ఉన్నాయని గలతీలకు రాసిన పత్రికలో చూస్తున్నాం. శరీర కార్యాలు అవి ఎన్ని పెద్ద లిస్ట్ ఉంది. అది ఏ విధంగా వచ్చింది? శరీర కార్యాలు ఇవి బై డిఫాల్ట్ వచ్చాయి. అవి శరీర కార్యాలు అవి కదా. కోపము, ద్వేషము, అసూయ, మత్సరము, ఎన్ని పెద్ద లిస్ట్ ఉంది 5వ అధ్యాయంలో మనం చూస్తే గలతీలకు రాసిన పత్రికలో. ఎట్లా వచ్చింది? శరీర కార్యాలు అవి, బై నేచర్ అది, స్వభావం అది, పాపపు స్వభావం అది కదా. ఈ విషయాన్ని మనం ఆలోచించేసే ప్రయత్నం చేద్దాం. ప్రావర్బ్స్లో కూడా మనం ఒక మాట చూస్తాం. 22వ అధ్యాయం 15వ వచనంలో, సామెతల గ్రంథం 22:15, సామెతలు 22:15లో,
బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగాను పుట్టును, శిక్షాదండము దానిని దానిలో నుండి తోలివేయును. బాలునిలో ఏమొస్తుంది? స్వాభావికంగా మూఢత్వం వస్తుంది. ఇది మూఢత్వము బై నేచర్ వస్తుంది, బై పుట్టుకతోనే వస్తుంది. ఆ వ్యక్తికి స్వభావ సిద్ధంగా రావడం అంటే బై నేచర్ వస్తుంది కదా, బై డిఫాల్ట్ వస్తుంది. స్వభావ సిద్ధంగా ఒక వ్యక్తికి, చిన్న పిల్లవాడికి, ప్రతి వ్యక్తిలో కూడా, ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తిలో కూడా పాప శరీరాకారముతో పుడుతూ ఉన్నాడు. బై నేచర్ వస్తుంది అన్న విషయము మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయాన్ని చదివి ముగించే ప్రయత్నం చేస్తాను. 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుతాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. ఏం చెప్తున్నాడు? మీలో పాపము లేనివా. ఈ సందర్భం మనకు తెలుసు. వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీ క్రీస్తు వారి వద్దకు తీసుకొని వచ్చి, ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో చంపాలి కదా, నువ్వేమంటావు అని ఆయన తొందర చేస్తే ఆయన అంటున్నాడు, మీలో పాపము చేయనివాడు మొదటగా రాయి వేయండి అన్నాడు. ఏమని అన్నాడు? మీలో పాపము లేనివాడు, మీలో పాపము లేనివాడు. పాపము చేయనివాడు అనలా, పాపము లేనివాడు అన్నాడు. పెద్దవాళ్ళు రాళ్ళు వదిలేసిపోయారు, చిన్నపిల్లలు రాళ్ళు వెళ్ళిపోయారా? 9వ వచనంలో పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళి అందరూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఎందుకు? పాపము లేని వారు ఎవరు లేరు అక్కడ. చిన్నపిల్లల్లో, చిన్నవారిలో కూడా పాపం లేదు, పాపముతోనే పుట్టారు. పాపము లేని వాని గురించి మాట్లాడుతున్నారు క్రీస్తు వారు అక్కడ. వారి హృదయం నొప్పింపబడి వారికి అర్థమై ఎవరు కూడా రాయి వేయలేకపోయారు అక్కడ. పాపము చెయ్యనివాడు అని ఒకవేళ అని ఉండింటే గాన వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? చిన్నపిల్లలతో రాళ్ళు వేసి చంపించే వాళ్ళేమో. చిన్నపిల్లలు పాపం చేయరు కాబట్టి పాపం చేయలేదు వాళ్ళు. కానీ పాపము లేనివాడు అన్నాడు. పాపము లేని వాళ్ళు రాయేయండి. ఎవరు లేరు అక్కడ పాపం లేని వాళ్ళు. చిన్నలను మొదలుకొని పెద్దవారి వరకు కూడా రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అక్కడ. అంటే అర్థమేమవుతుంది? చిన్నపిల్లల్లో పాపం ఉందనా లేదనా? శరీరంలో ఉంది. వారు అలా చేస్తున్నారని కాదు, ఎందుకు చేస్తున్న తర్వాత నేర్చుకుందాం. కానీ జన్మతః పాపం అనేది ఏ విధంగా వస్తుంది, లేఖనాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఒక విషయం జ్ఞాపకం ఉంచుకుందాం. ఉంది లేదు అనేది మనల్ని ఆత్మీయతలోకి నడిపించదు, పరలోక రాజ్యానికి చేర్చదు. కాకపోతే ఉంది, ఏది నమ్మినా కానీ నా ఆత్మీయ జీవితం అనేది ప్రాముఖ్యము. తెలుసుకోవడానికి నేను ఈ వచనాలను చెప్పే ప్రయత్నం చేశాను. నమ్మినా నమ్మకపోయినా మనము పరలోక రాజ్యానికి వెళ్ళము అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. దీనిని బేస్ చేసుకొని మన పరలోక రాజ్యం ఉండదు. మన ఆత్మీయ జీవితాన్ని బేస్ చేసుకొని పరలోక రాజ్యం ఉంటుంది కదండి. ఆలోచన చేద్దాం. వాక్యములో ఏముంది? వాక్యము సత్యమైనది. అయితే వాక్యము తెలుసుకుంటున్నప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది అనే మాట రాయబడింది. ఈ జ్ఞానం ఏం చేయాలి? నాకు తెలిసిన విషయాలు ఏమవ్వాలి? ఈ విషయాలు నా ఆత్మీయతను ముందుకు నడిపించాలి, ఆత్మీయతలో ఎదిగేలా చేయాలి. కలహాలను తీసుకొని రాకూడదు అనే విషయం ఇందాక పౌలు తీసుకొచ్చాడు కదా. దీనివలన మీరు అనవసరంగా డిస్టర్బ్ అవుతున్నారని చెప్పేసి నాకు అర్థమైంది. క్లోయప ఇంటి వారి వల్ల నాకు తెలిసింది. కానీ డిస్టర్బ్ అవ్వద్దు. ఎందుకు? ఆత్మ మాత్రమే మిమ్మల్ని జీవింపచేస్తుంది. ఆత్మీయ జీవితం మాత్రమే ప్రాముఖ్యమైనది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. లేఖనాలను అనుసరించి జీవిద్దాం. అయితే మనకు ఉండాల్సింది ఆత్మీయ జీవితం. ఆత్మ మీద ఫోకస్ చేస్తే, ఆత్మీయ జీవితం మీద ఫోకస్ చేస్తే ఫిజికల్ లైఫ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. మిగతా విషయాలన్నీ సెట్ అయిపోతాయి. నా ఆత్మలో నేను ఎదుగుతూ ఉన్నప్పుడు మిగతా విషయాలు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. అయితే నేను మిగతా విషయాల మీద ఫోకస్ చేసినప్పుడు ఆత్మీయ జీవితం డిస్టర్బ్ అవుతుంది కదా. ఆత్మీయ జీవితం మీద నా ఫోకస్ ఉన్నప్పుడు నా మిగతా ఫిజికల్ లైఫ్కు సంబంధించిన విషయాలు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఎందుకు? క్రీస్తు వారు లేకపోతే వాక్యము సెంటర్గా ఉంటుంది కాబట్టి, ఆయన మీద ఆధారపడుతున్నాను కాబట్టి. కానీ క్రీస్తు వారిని సెంటర్గా చేసుకోకుండా నేను మిగతా విషయాల మీద నేను ఫోకస్ చేస్తే నా ఆత్మీయ జీవితం డిస్టర్బ్ అవుతుంది. నా ఆత్మీయ జీవితం డిస్టర్బ్ అయితే నేను నిత్యత్వానికి వెళ్ళలేను. ఇది మనకు అర్థం కావాలి. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఫోకస్ అంతా ఆత్మానుసారమైన జీవితమే, ఆత్మీయ జీవితమే.
కదా. ఇది అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొత్తగా జన్మించడం అంటే మిగతా విషయాలను నేర్చుకోవడానికి మనం వచ్చే వారం నుంచి ప్రయత్నం చేద్దాం. ఆమేన్.